థ్యాంక్స్ అండి. మరి ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచ్ SOS లాంచ్ చేయబోతున్నారు. ఐ రిక్వెస్ట్ మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ దీనికి స్పెషల్ ఆఫీసర్ అయిన IPS ఆఫీసర్ శ్రీమతి దీపికా పటేల్ గారు అందజేస్తారు ట్యాబ్లో. అండ్ ఆ లాంచ్ జరుగుతుంది. ఇప్పుడు లాంచ్ అయ్యాక ఏం జరుగుతుంది అన్నది మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన పాల్రాజ్ గారు. He is the technical support, he is working behind it, so he is the right person to guide us అండి. ఈ SOS బటన్ నొక్కంగానే సార్ బటన్ నొక్కండి సార్. బటన్ నొక్కంగానే మీ ఆడియో వీడియో కట్ అయ్యి కంట్రోల్ రూమ్కి వెళ్తుంది సార్. ఒకసారి కంట్రోల్ రూమ్ని చూపించండి. ఈ కంట్రోల్ రూమ్లో అది దిశ కంట్రోల్ రూమ్ సార్. ఆ కంట్రోల్ రూమ్లో కాల్ టేకర్స్ ఉన్నారు. ఆ కాల్ టేకరు మీ యొక్క లొకేషన్ని మీ ఆడియో వీడియోను చూసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ద్వారా వచ్చే డీటెయిల్స్ కూడా ఆమెకు అందుతాయి. అక్కడి నుంచి ఆమె ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సార్. ఫోన్ మీకు వస్తుంది. మైక్ కావాలా? ఐ థింక్ వి నీడ్ ఎ మైక్ దేర్. This number how to be reached by కాల్ వచ్చిందా? జామర్ ఆఫ్ చేయలేదా? జామర్ 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 మాట్లాడమ్మా. నమస్కారం అండి. దిశ పోలీస్ కంట్రోల్ రూమ్ కి స్వాగతం. దిశ SOS ద్వారా మీ పేరు, లొకేషన్ మాకు అందినది. మీరేమైనా ఆపదలో ఉన్నారా? ఇది టెస్ట్ కాలమ్మా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ చేయడం జరిగింది. అందరూ మీ యొక్క ఫోన్ నెంబర్ను, పేరు మరియు లొకేషన్ను మీకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కు మరియు పోలీస్ వెహికల్కు అందజేయడమైనది. మీకు దగ్గరలో ఉన్న పోలీస్ వెహికల్లో SI జుబేర్ గారు ఉన్నారు. వారు మీ వద్దకు వస్తారు. ఆందోళన చెందవద్దు. దిశ యాప్ని ఉపయోగించినందుకు ధన్యవాదములు. ఈ విధంగా ఎప్పుడైతే ఆ కాలు ట్రాన్స్ఫర్ చేయబడుతుందో, ఇంతకుముందు ఆ కాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. మనకు నన్నయ్య యూనివర్సిటీ దగ్గరలో ఉన్నటువంటి రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట ఈ వెహికల్, మీకు స్క్రీన్లో కనపడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని GPS ఫిట్టెడ్ వెహికల్. దాంట్లో బాడీ ఓర్న్ కెమెరాతో పాటు మొబైల్ డేటా టెర్మినల్ ఉంటుంది. ఈ అమ్మాయి యొక్క లొకేషన్ అక్కడికి చేరింది. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. మనం దీన్ని విజువలైజేషన్ కోసం ఇప్పుడు ఆ బాడీ ఓర్న్ కెమెరా కూడా ఓపెన్ అయింది, అదేవిధంగా GPS కూడా ఓపెన్ అయింది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయిన వెంటనే మనం విజువలైజేషన్ కోసం ఒక లైవ్ డ్రోన్ ఫీడ్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు ఆ డ్రోన్ విజువల్ చూడొచ్చు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఆ వెహికల్ ఇప్పుడు వచ్చి సార్కు రిపోర్ట్ చేస్తారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సార్ ఇప్పుడు ఆ డ్రోన్ లైవ్ ఫుటేజ్ మనం చూడొచ్చు సార్. ఆ నియర్ బై వెహికల్ మీ దగ్గరికి రిపోర్ట్ చేయడానికి స్టార్ట్ అయింది సార్. దట్ వెహికల్ విల్ కమ్ టు యూ అండ్ రిపోర్ట్ సార్. మీ లొకేషన్ అక్కడికి ఆల్రెడీ చేరింది. ఆ చేరిన లొకేషన్కి అతని దగ్గర ఉన్న ట్యాబ్ ద్వారా అతను మన ప్రాంతానికి చేరుకొని రిపోర్ట్ చేస్తాడు సార్. అదేవిధంగా మనం మ్యాప్లో కూడా చూడొచ్చు, రెడ్ కలర్లో మీరు ఆ GPS వెహికల్ యొక్క GPS మీకు కనిపిస్తూ ఉంది. ఆ వెహికల్ ఇప్పుడు మన ప్రాంగణ ప్రాంతానికి చేరుకుంటూ ఉంది. అక్కడ చేరిన వెంటనే వాళ్ళు CM గారికి వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఈ విధంగా ఏ కాలర్ అయినా ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి కాకుండా దగ్గరలో ఉన్నటువంటి వెహికల్కి, ఏ వెహికల్ అయితే GPS అనుసంధానం చేయబడిందో MDT ఉందో అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి
వాళ్ళు కాలర్ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు టైం సేవ్ అవుతుంది సార్. ఇంతకుముందు చాలా టైం పట్టేది. వచ్చేసిన వెహికల్ ప్రాంగణానికి చేరుకుంది. పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అసలు, ఏ మాత్రం ఆగకుండా. చూసారా, అదండి వేగం. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అతి వేగంగా వచ్చి చేరుకోవడమే ఇంపార్టెంట్. అంటే విక్టిమ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కాబట్టి పోలీస్ సిబ్బంది చేసే ఈ అద్భుతమైన కార్యక్రమానికి హ్యాట్స్ ఆఫ్. వచ్చేసారు. ఆయనకు వచ్చిన మెసేజ్ని చూపిస్తున్నారండి సీఎం గారికి. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్, ఫెంటాబులస్, ఎక్సలెంట్. ఐఏఎస్ ఆఫీసర్ గారు కృతికా శుక్లా గారిని అందజేసి ఎస్ఓపి లాంచ్, కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ అండి ఇవి. ప్రోటోకాల్ అండ్ స్టేక్ హోల్డర్స్కి దిశ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిన్న ఆల్రెడీ కండక్ట్ చేశారు, ఇవాళ కూడా కండక్ట్ చేస్తారు. సో అవి గైడ్ లైన్స్, వన్ స్టాప్ సెంటర్, ఫోరెన్సిక్ ల్యాబ్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి చేయాల్సిన వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్, మెడికో లీగల్ ఎయిడ్, డాక్యుమెంటేషన్స్, విక్టిమ్స్ కంపెన్సేషన్, అండ్ అలాగే ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ సంగతులు అన్నీ కూడా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం బాధపడకుండా, ఏ మాత్రం ఆలోచించకుండా కూడా విక్టిమ్స్ డెఫినెట్గా ఈ SOSని యూజ్ చేసుకోవచ్చు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాము.